బుజ్జమ్మ పదే పదే ప్రచండ వల్ల వచ్చే ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే చిత్రగుప్తుడు చెప్పే మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడేమో అమర్ బిజీగా తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బాగి వంట చేస్తుంది. బాగికేమో రాత్రి సాయం చేస్తూ ఉంటాడు. ఇంకా అందరూ ఎవరి వర్కాలు చేసుకుంటారు. గో ఆ దుష్ట శక్తుల ముందు నువ్వు శక్తిహీన అయ్యేదవు అని చిత్రగుప్తుడి మాటలు బుజ్జం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉండవు. యాదవ రూపంలో ఉన్న ప్రచండ అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా సమయం చూసుకుంటూ ఉంటాడు. ఇదిగో ఈ రాత్రికి నీకు పెద్ద ప్రమాదమే జరగబోతుంది బాలిక అన్న విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఆలోచిస్తుంది. ఇదిగో మేము సైతం నిన్ను కాపాడలేము అని చెప్పి చిత్రగుప్తుడి మాటలు గుర్తెచ్చుకొని బుజ్జం అదే ఆలోచన ఉంటుంది. ఇంకా అందరూ ఎవరు పనిలో ఉండడం గమనించి ఇంకా ప్రచండ తన మంత్రదండంతో ఇంకా ఒక్కసారిగా మంత్రాలు అన్ని జపిస్తూ ఇంకా ఎలాగైనా బుజ్జం హాని కలగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చిత్రగుప్తుడు అంతా తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా అదే పని గమనిస్తూ ఉంటాడు. ఇంకా ప్రచండ అదే పనిగా బుజ్జం మీద తన మంత్రాలు అన్నీ వెయ్యాలని చూస్తూ ఉంటాడు. ఇంకా ఎలాగైనా సరే అరుంధతి ఆత్మని బయటికి రప్పించాలని చెప్పి అనుకుంటూ ఇంకా ప్రచండ కొవ్వొత్తి తీసుకొని ఇంకా పిల్లల గదిలోకి వెళ్తూ ఉంటారు. అదంతా బయట నుంచి అంతా గమనిస్తూ ఉంటాడు. బుజ్జం మాత్రం అదే పనిగా ప్రజ్ఞానంలో ఉంటుంది.